హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే వ్లాగ్స్. ఈరోజు అయితే వ్లాగ్ ఏంటంటే మనమైతే బాసర ట్రిప్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నా చిన్న ఉన్నప్పుడు అయితే ఎప్పుడో రన్నింగ్ ట్రైన్ అనేది అయితే ఎక్కాను. మళ్ళీ అయితే ఈరోజు అయితే అదే అయిపోయింది. ట్రైన్ అయితే వచ్చి ముందే ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే మనదైతే వెళ్తుంది అనేసి అయితే అనుకున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే ట్రైన్ అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉంటుందంట ఫ్రెండ్స్. ట్రైన్ అయితే మనం వెళ్ళే ట్రైన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మనం వెళ్ళే ట్రైన్ అయితే ఇదే ఫ్రెండ్స్. మనది ఇప్పుడు కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది బాసర వెళ్ళే ట్రిప్. ఇక్కడైతే మనకైతే ఇప్పుడు పూర్ణ డెమో ఎక్స్ప్రెస్ అనేసి ఉంటుంది ఫ్రెండ్స్. కాచిగూడ నుంచి 12 o'clock అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ నుంచి అయితే మనము బాసర వెళ్ళనీకైతే మనకైతే ఒక్కరికైతే 45 రూపీస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ టికెట్. ఫ్రెండ్స్ ఇదే ట్రైన్ అయితే ఇప్పుడైతే వచ్చినాం, కూర్చున్నాం ట్రైన్లో. అయితే సీట్స్ ఇట్లా చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నాయి, కూర్చొని అయితే వెళ్ళచ్చు. రిస్క్ అయితే ఇప్పుడు మన ట్రైన్ లోపల అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూశారు కదా, మనకైతే ఇక సీట్స్ అయితే ఇంత ఫుల్లాగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఖాళీగా ఉంటాయి మనకు ట్రైన్లో అయితే. సీట్స్ అయితే చూసుకోవచ్చు మీరు. టాయిలెట్ సీట్లు ఉన్నాయి మనకు, అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూసి ఎవరికైనా వెళ్ళాలనుకుంటే ఈ రూట్ అయితే మంచిగా ఉంటుంది, చాలా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇదే మా బాబుది అయితే అక్షరాభ్యాసానికి అయితే వెళ్తున్నాం ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. జేజా పోతున్నావా? జేజా ఫ్రెండ్స్, మేమైతే నీళ్ళకేన్ అయితే వాటర్ పట్టుకుందాం అని అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్, ఇట్లా చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వాటర్ నీళ్ళు పట్టుకుందాం అని అయితే వస్తాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు ట్రైన్ అయితే స్టేషన్ నుంచి అయితే బయలుదేరింది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టైం 12 అంటే 12 o'clock అయితే మనకైతే కాచిగూడ స్టేషన్ నుంచి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకైతే ఇప్పుడు కాచిగూడ నుంచి అయితే మనకైతే నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే మాత్రం స్టాప్ అయితే మనకైతే సీతాఫల్ మండలి అయితే స్టాప్ అవుతుంది ఫ్రెండ్స్. 2 స్టేషన్లు అయితే ఆగలేదు మనకు. విద్యానగర్ ఒకటి, ఆర్ట్స్ కాలేజ్ అని అయితే ఉంది, అక్కడైతే మనకైతే స్టాప్ లేదు. మళ్ళీ సీతాఫల్ మండలిని అయితే మనకు స్టాప్ ఉన్నది ఫ్రెండ్స్. వెళ్ళేదారులు అయితే మేమైతే మంచిగా ఫుడ్ అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నామని చెప్పేసి. ఓకేనా, చూద్దాం ఏమేం చేస్తున్నాము. టైం చూస్తే కనుక 12:30 అవుతుంది. మనకి ఇట్లా ఆకలి అయితే అవుతున్నది, ఎందుకంటే మనం ఈవినింగ్ బోనికి అయితే మనకైతే ఈవినింగ్ 6 అయితే అవుతుంది. బగారా రైస్, అందులో బగారా ఆకు. ఫ్రెండ్స్ ఏమేమి చేసామంటే పూరి ప్లస్ బగారా రైస్, ఆలు వంకాయ ఇవైతే చేసాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఎట్లా 1 అవుతుంది, మన బోనికి అయితే 5 అవుతుంది కాబట్టి ఇప్పుడే తింటే బెటరు. టేస్ట్ ఎట్లుందో? బాగుందా? ఎట్లుంది నీకు? హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? హాయ్ నుంచి ఫోన్. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు
జర్నీలో అయితే ఇలాంటి ఫుడ్ తింటే చాలా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటాయి. ఇక చూడండి ఇట్లా గట్టిగా ఫుడ్ తినడం ఇంకిండి మిగిలినవి కొన్ని అయితే ఇక్కడ పెట్టినాం. ఫ్రెండ్స్ మనకైతే 1.5 అవర్లో అయితే మనమైతే 46 కిలోమీటర్లు అయితే జర్నీ అయితే చేసాం ఫ్రెండ్స్. మనకైతే అన్ని స్టేషన్లలో అయితే మామూలుగానే 1 మినిట్లో అట్లా 40 సెకండ్స్లో అయితే మన ట్రైన్ అయితే మూవ్ అయింది. ఇక్కడైతే మనకైతే మనోహరాబాద్ జంక్షన్ దగ్గర అయితే 30 మినిట్స్ అయితే ట్రైన్ అయితే ఇక్కడైతే మనకైతే ఆపడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ఒక్క జంక్షన్ కన్నా మాత్రం ఇంత టైం అయితే పట్టింది. నాన్నా నువ్వు నా ప్రాణం అని నాన్నా నువ్వు నా ప్రాణం అని సరిపోదట చేతులు మారి రాతలు మార్చే కాగితమై రుప్పి 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 రూపాయి మనకైతే టైం అయితే చూసుకుంటే ఈవినింగ్ అయితే 5:30 అవుతుంది. మేమైతే స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం, అటుకులు తెచ్చుకున్నాం. ఇప్పుడైతే అటుకులు ఇట్లా తింటున్నాం. మాకైతే ట్రైన్ వెళ్ళడానికి అయితే ఈవినింగ్ అయితే 6 అయితే అవుతుంది. తొలి పద ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే డిచ్చిపల్లిలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ట్రైన్ అయితే మనకైతే లేట్ ఉన్నది 1 అవర్ వరకు. ఇక చూడాలి, 1 అవర్ లేట్ ఉన్నది. 5:30కే పోవాల్సింది, ఇప్పుడైతే మనకైతే 6 వరకు అయితే వెళ్తాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా లేట్ ఉంది. అన్ని క్రాసింగ్ అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ ట్రైన్ అయితే.
ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందాని క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే అడుగై. ఫ్రెండ్స్ చూసుకుంటే మనకైతే ఈవినింగ్ అయితే 6:15 అట్లా టైం అయింది. నెక్స్ట్ స్టేషన్ అయితే మనదే బాసర స్టేషన్. ఆల్మోస్ట్ అయితే ఈరోజు అయితే ఒక 30-40 మినిట్స్ అయితే ట్రైన్ అయితే లేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మన స్టాప్ అయితే నెక్స్ట్ రోజు ఇంకా మన అయితే బాసరనే ఫ్రెండ్స్. ఓకే, లగేజ్ అన్నీ అయితే ఇక్కడైతే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ డోర్ దగ్గరలో. అట్లా ఇంకొంచెం టైం ఎట్టి రావుతుందా అట్లా అని చెప్పేసి అయితే లగేజ్ మొత్తం అయితే ఇక్కడైతే పెట్టేసినాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగున్నది. మనకైతే ఇక్కడ చూసుకుంటే అయితే మనకైతే ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే ఇంకోటి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకైతే బ్రిడ్జ్ అయితే ఫ్రెండ్స్ చూసారుగా, ఇదైతే ఇప్పుడు బాసర స్టేషన్ ఫ్రెండ్స్. బాసర్ అని అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడే మనకైతే స్టేషన్ ఇట్లా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా స్టేషన్ గిట్లా ఇంకా పూర్తి అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. మనకైతే చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, స్టేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్. టైం అయితే మనమైతే 12కి అయితే ఎక్కాము. ప్లాట్ఫామ్ సెకండ్లో అయితే ఇప్పుడైతే మనం వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టేషన్లో నుంచి అయితే మనకైతే గుడికి టెంపుల్కి వెళ్ళడానికి అయితే మనకైతే మనం ఆటో మీద అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనం జర్నీ టెంపుల్కి అయితే 3 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. ఆటో జర్నీ మీద అయితే మనం వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఓకే, మనం చూసుకుంటే స్టేషన్ లో లిఫ్ట్ ఇట్లా ఉన్నది ఫ్రెండ్స్. అవతల ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళనీకే ఇక్కడ లిఫ్ట్ అయితే పబ్లిక్ ఎక్కువ అవడం వల్ల అయితే అవుట్ ఆఫ్ సర్వీస్ అయితే పడ్డది. ఒకసారి అయితే మీరు ఇట్లా చూడండి, ఇక్కడ చూపిస్తుంది మనకు అవుట్ ఆఫ్ సర్వీస్ అనేసి. పబ్లిక్ ఎక్కువ ఎక్కడం వల్ల అలా అవుతుంది. ఇది పని చేస్తలే, అదెందుకు పని ఫ్రెండ్స్. ఈ స్లేట్స్ అయితే మనం అయితే దిగానైతే స్టేషన్ లోనే తీసుకున్నాము. మనకు గుడి దగ్గర టెంపుల్ దగ్గర అయితే 250 అయితే అన్నారు. మనకైతే ఇక్కడ స్టేషన్ లోనే అయితే మనకు 150 రూపీస్ ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ సీట్ లో తీసుకున్నాం. ఫ్రంట్ సీట్ లో 10 రూపీస్ పడ్డాయి. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చే వాళ్ళు అయితే పక్క అయితే మనం అయితే స్టేషన్ లోనే తీసుకోండి. మాగిట్లా తెలియదు, అతను చెప్పిండు. మేమైతే వెళ్ళినాక అయితే చూస్తాము అక్కడికి ఇక్కడికి ఇంకా డిఫరెంట్ ఏమన్నా ఉన్నదా లేదా అనేది. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే ఆటో ఎక్కినాం. ఆటోకి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తుంది. టెంపుల్కి దగ్గరలో అయితే మన లాడ్జికి అయితే వచ్చాము. లాడ్జి ఓనరా మీరేంటండి? ఓకేనా, లాడ్జిలో చూసుకుంటాడు అన్నట్టు. ఎంత పడుతుందండి మీరు రెంట్ ఇక్కడ? రెంట్ టైమింగ్ బట్టి. ఓకే, మామూలుగా అయితే 500 తీసుకెళ్ళారు. మీ లాడ్జ్ పేరేంటి? గురుకృప.
గురుకృప మనకు గుడికి దగ్గరలో ఉంటుంది, టెంపుల్కి చాలా దగ్గర ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. వచ్చిన రూమ్ ఎలా ఉందనేది రూమ్ అయితే మీకు చూపిస్తా. రూమ్ అయితే ఇదే డబల్ అయితే వాష్ చేసుకోనికి అయితే మనకైతే మంచిగా ఉంది. మనకు టాయిలెట్స్ ఇట్లా అయితే ఇలా వెస్టర్న్ ఉన్నది ప్లస్ ఇండియన్కి ఇట్లా ఉన్నాయి, 2 రకాలుగా ఉన్నది. ఓకేనా, చూడండి రూమ్ అయితే ఇది. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. రూమ్ ఇట్లా చాలా నీట్గా ఉన్నది, కానీ ఇట్లా ఖరాబ్ చేస్తుంటారు.